తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్యతరహా దినపత్రికల కార్యవర్గ సమావేశం ఈరోజు హైదరాబాద్ దేశోద్ధారక భవన్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా చిన్న మధ్యతరహా దినపత్రికల సంపాదకులు, మ్యాగజైన్స్ సంపాదకులు ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇటీవల మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తర్వాత మిగిలిపోయిన జర్నలిస్టులకు ఇస్తూ ఉన్నారు. అది న్యాయం కాదు. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. అనేక మంది 50, 60, 70 ఏళ్ళకు వచ్చిన జర్నలిస్టులు ఉన్నారు. అలాగే చిన్న పత్రికల సంపాదకులు ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా ఎన్నికల ముందు చేసిన వాగ్దానానికి అనుకూలంగా, అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు మంత్రులుగా ఉన్న సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, అనేక మంది, బట్టి విక్రమార్క గారు జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు జర్నలిస్టులకు ఆయా మారుమూల ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులు మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. కాబట్టి ఇళ్ల స్థలాల విషయంలో తొందరలో ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేయాలని చెప్పేసి, అవసరమైతే వచ్చే శాసనసభ సమావేశాల్లోనే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చిన్న మధ్యతరహా దినపత్రికల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న మధ్యతరహా దినపత్రికలకు సంబంధించిన అనేక సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మా యూనియన్ వేరే అనుబంధంగా ఉన్న ఆ యూనియన్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు విరాజ్ అలీ గారు, ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు, ఇతర నాయకులు మంత్రుల దృష్టికి, కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో మాకు రెగ్యులర్గా ప్రకటనలు కూడా వస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఇస్తున్న అన్ని పత్రికలకు ఇచ్చిన డిస్ప్లే ప్రకటనలు మాకు రావడం వల్ల కొంత ఇబ్బంది కలిగింది. అట్లా కాకుండా భవిష్యత్తులో వచ్చే ప్రతి డిస్ప్లే ప్రకటన కూడా మాకు ఇప్పించాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అలాగే బిల్స్ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని, అలాగే చిన్న పత్రికలకు సంబంధించి 2016 నుంచి రేట్స్ పెంచలేదు కాబట్టి ఆ రేట్స్ పెంచుతూ కొత్త రేట్ కార్డ్స్ ఇవ్వాలి. అలాగే పెండింగ్లో ఉన్న ఎంపానల్మెంట్కి ఉన్న పత్రికలకన్నిటి కూడా అర్హత కలిగిన అటెండెన్స్ ఉన్న పత్రికలన్నీ కూడా ఎంపానల్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు మూసి ప్రక్షాళన కోసం, అలాగే నల్లగొండ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మూసి ప్రక్షాళన జరగాలి, మూసి పునరుజ్జీవనం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మా తరఫున కూడా మా పత్రికల్లో మూసి పునరుజ్జీవనానికి పూర్తిగా మద్దతు ఇస్తాం. అలాగే మూసి పునరుజ్జీవనం కోసం నల్లగొండ జిల్లాలో అగచాటపడుతున్న రైతులకు మద్దతుగా బాపుఘాట్ నుండి లేదా నల్లగొండ జిల్లాలో వాడపల్లి నుండి బాపుఘాట్ దాకా ఒక బైక్ ర్యాలీ కూడా చేపట్టాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అలాగే రైతులకు ఏ విధంగా అయితే నష్టం జరుగుతుందో, రైతుల పక్షాన ఏ విధంగా అయితే మేము కొట్లాడుతున్నామో, మూసీ అనేది హైదరాబాద్ స్టాన్, హైదరాబాద్గా మూసీ నది అనేది ఒక గౌరవం తెస్తుంది. మూసీ పునరుద్ధరణ జరిగితే హైదరాబాద్లో ఆదాయం పెరుగుతుంది, టూరిజం పెరిగి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. కాబట్టి ఆ సామాజిక దృక్పథంతో ఓ జర్నలిస్ట్ అనేవాడు సామాజిక సమాజానికి స్నేహితుడు కాబట్టి మా బాధ్యతగా మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆ రైతులు ఎవరైతే వాళ్ళకి న్యాయం జరగాలని కోరుతున్నామో, అట్లాగే మూసి పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద ప్రజలు, అందులో కూడా ముఖ్యంగా నల్లగొండ జిల్లా ప్రజలే ఎక్కువ మంది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పిల్లల చదువు కోసమో, ఉద్యోగాల కోసమో, ఉపాధి కోసమో వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా
పునరావాసం కల్పించాలి, వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి దానికోసం కూడా మేము మా వంతు పోరాటం చేస్తాం. అలాగే ఈ విషయంపై ప్రజల మధ్యకి కరపత్రాల ద్వారా మా పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోసం మేము ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.